నేడు సిద్దిపేట జిల్లాలో సీఎం రేవంత్ పర్యటించనున్నారు. నర్మెట రైతు ఉత్సవాల కార్యక్రమానికి హాజరు కానున్నారు. రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు. ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ప్రారంభించనున్నారు. రిఫైనరీలకు శంకుస్థాపనతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. బహిరంగ సభలో పాల్గొననున్నారు. నేడు సిద్దిపేట జిల్లాలో సీఎం రేవంత్ పర్యటించనున్నారు. నర్మెటాలో రైతు ఉత్సవాల కార్యక్రమానికి హాజరు కానున్నారు. రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు. ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ప్రారంభించనున్నారు. రిఫైనరీ శంకుస్థాపనలతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. బహిరంగ సభలో పాల్గొననున్నారు. నేడు సిద్దిపేట జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. నర్మెటాలో రైతు ఉత్సవాలు కార్యక్రమానికి హాజరు కానున్నారు. రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు. ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ప్రారంభించనున్నారు. రిఫైనరీ శంకుస్థాపనతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. బహిరంగ సభలో పాల్గొననున్నారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, సిద్దిపేట జిల్లాలో రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సిద్దిపేట జిల్లాలో మరికొద్ది సేపట్లో రేవంత్ రెడ్డి పర్యటించున్నారు. అయితే ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఏర్పాట్ల పూర్తాలు ఇప్పటికే అధికారులంతా కూడా సిద్ధం చేశారు. అయితే మధ్యాహ్నం 2:30 నంగునూరు మండలం నర్మెట్ట చేరుకున్నారు. 2:40 నర్మెట్టలోని 62 ఎకరాల్లో ఏదైతే నిర్మించినటువంటి ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తారో, అదేవిధంగా రైతు మహోత్సవంలో అక్కడే ఏర్పాటు చేసినటువంటి వ్యవసాయం దాని అనుబంధ రంగాలతో చేసినటువంటి 150 స్టాల్స్ ను సందర్శిస్తారు. అనంతరం ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి సంబంధించి ప్రాంగణంలో రిఫైనరీకి ఫ్యాక్టరీకి కూడా శంకుస్థాపన చేస్తారు. సభా వేదిక వద్ద పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ముఖ్యంగా సిద్దిపేట మున్సిపాలిటీకి సంబంధించి 141.34 కోట్ల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సంబంధించినటువంటి ప్రాజెక్టు, భూగర్భ డ్రైనేజీ ప్రాజెక్టు శంకుస్థాపన చేస్తారు. అయితే సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సన్పల్లి గ్రామంలో 78 కోట్ల నిర్మించినటువంటి జిల్లా జైలు భవనాన్ని ప్రారంభిస్తారు. సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సన్పల్లి గ్రామంలో 15 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన 50 పడకల సమీకృత ఆయుష్ ఆసుపత్రిని ప్రారంభిస్తారు. అదేవిధంగా 3.60 కోట్ల రూపాయలతో ఎన్సాన్పల్లిలో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి సెంట్రల్ మెడిసిన్ స్టోర్ ను ప్రారంభిస్తారు. నంగునూరు మండలం గట్ల మల్యాలకు సంబంధించి 1.43 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించినటువంటి పిహెచ్సి భవనాన్ని కూడా ప్రారంభిస్తారు. సిద్దిపేట పట్టణం సంబంధించి ఎన్జిఓ కాలనీలో 1.43 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి యూపీఎస్సీ భవనాన్ని ప్రారంభిస్తారు. గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపాక మండల కేంద్రంలో 200 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసినటువంటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కి శంకుస్థాపన చేస్తారు. అదేవిధంగా గజ్వేల్ నియోజకవర్గంలోని మర్కూక్ మండల కేంద్రంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ లో 16.62 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాలు అదనపు భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు. అదేవిధంగా గజ్వేల్ నియోజకవర్గం సంబంధించి జగదేపూర్ మండల కేంద్రంలో 9.65 కోట్లతో నిర్మించిన సమీకృత మండల కార్యాలయాల సముదాయం ఐఓసీ భవనాన్ని ప్రారంభిస్తారు. అదేవిధంగా ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ వద్ద ఏర్పాటు చేసిన సభా వేదికపై ఈ రోజు రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులను కూడా ఈ రోజు విడుదల చేస్తారు. అయితే ఇప్పటికే పలు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనకు సంబంధించి పూర్తి స్థాయిలో అధికారులంతా కూడా సిద్ధం చేశారు. ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ సంబంధించి గంటకు 120 టన్నుల పామ్ ఆయిల్ గిళ్లను కచరీ చేసేటువంటి నూనె తయారు చేసేటువంటి పెద్ద ఎత్తున
ఇదంతా కూడా మలేషియా టెక్నాలజీతో తయారు చేసినటువంటి టెక్నాలజీతో నిర్మాణం చేపట్టారు. అదేవిధంగా ఈ ఐజీ చంద్రశేఖర్ ఇప్పటికే ఇక్కడికి చేరుకొని అటు పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాల్ నేతృత్వంలోని 900 మంది పోలీసు సిబ్బందితో ఇక్కడ పూర్తి స్థాయి బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. అయితే సిద్దిపేటకు సంబంధించి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు అటు ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోయిన తర్వాత ఆగిపోయినాయని చెప్పి అటు ప్రజలు తర్వాత సిద్దిపేట జిల్లా నాయకులు కూడా ఇప్పటికే డిమాండ్ చేస్తా ఉన్నారు. ఏదైతే 1000 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి పనులు ఆగిపోయాయి. అదేవిధంగా నర్సింగ్ కళాశాల సంబంధించి రంగనాయక సాగర్ పర్యాటక అభివృద్ధికి సంబంధించినటువంటి 100 కోట్ల రూపాయలతో సంబంధించినటువంటి పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. కోమటి చెరువు వద్ద శిల్పారామం కూడా పనులు అర్ధంతరంగా నిలిచిపోయి, లేదా బీజేఆర్ చౌరస్తాకు సంబంధించి సిద్దిపేట పట్టణంలోని బీజేఆర్ చౌరస్తాకు సంబంధించి మోడల్ మార్కెట్ నిర్మాణం నిలిచిపోయాయి. అదేవిధంగా వెటనరీ కళాశాలకు సంబంధించి పనులు సైతం పూర్తి మధ్యలోనే నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. స్థానానికి కోల్పోయింది కాబట్టి ప్రస్తుతం సంబంధించి పరిస్థితుల్లో డిమాండ్ వ్యక్తం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా మాకు ఇవన్నీ కూడా అభివృద్ధి పనులు అటు రాజకీయ రైట్, థ్యాంక్ యూ రాజు.